సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ బలపరిచి ప్రభా సజీవుల లెక్కలో ఉంచి నేటికి ఇలా ఈ స్థితిలో మమ్మల్ని నిలువబెట్టిన విధానాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం. తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కనుసన్నల్లో, మీ పరిపాలనలో మీ పిల్లలు వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఈ లోకం, దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి. కొంతకాలం కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మానవులుగా మేమందరము కలిగి ఉన్నాం. ఉన్నంతకాలం మీ యందు భయభక్తులు కలిగి మీ నామ మహిమార్థమై జీవించడానికి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో, సహోదరుల యందు ప్రేమ కలిగి, భక్తి కలిగి, భయము కలిగి ప్రభానిత్యము మీ నామస్మరణలో, మీ యొక్క మార్గ ఆలోచనలలో, మీ మార్గ ప్రయాణాలలో మేముండున్నట్లు మమ్మను స్థిరపరిచి నిలబెట్టమని క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సాధారణంగా మాటకున్న పవర్ ఏంటో మీ అందరికీ తెలుసు. మాటతో అద్భుతాలు చేయొచ్చు, మాటతో కుటుంబాలు కూల్చేయచ్చు, మాటతో మనిషిని నిలబెట్టవచ్చు, మాటతో మనిషిని పడగొట్టవచ్చు. మీ అందరికీ తెలుసు, వర్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఒక వాక్యం అది మన హృదయంలో నుండి బయలుదేరుతుంది అంటే అది ఏదో ఒకటి చేస్తుంది. బయటికి వెళ్ళిందంటే ఏదో ఒకటి చేస్తుంది. ఒక్కో మాట యుద్ధాలకు కారణమైంది, ఒక్కో మాట కొన్ని అలజడులకు కారణమైంది, ఒక్కో మాట భయంకరమైన రక్తపాతానికి కారణమైంది, ఒక్కో మాట కుటుంబాలు చీలిపోవడానికి కారణమైంది, ఒక్కో మాట అన్నదమ్ములు నరుక్కోవడానికి కారణమైంది, ఒక్కో మాట భార్యాభర్తలు విడిపోవడానికి కారణమైంది, ఒక్కో మాట తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవడానికి కారణమైంది. ఇలా ఎన్నో మాటలతో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ప్రపంచంలో మాటకు చాలా పవర్ ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా మాట గురించి చెబుతూ కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. కత్తిపోటు వంటి మాట, అలాగే మనసులు విరిచేసే మాట, మనిషిని దగ్గర చేయాలన్నా మాటే, మనిషిని దూరం చేయాలన్నా మాటే. నవ్వుతూ పలకరిస్తే అన్నీ మర్చిపోయి అందరూ దగ్గర అవుతారు. దూషించడం మొదలు పెడితే క్రమేపీ అందరూ ఏమైపోతారు? దూరం అయిపోతారు. ఈ రెండింటికి కారణం ఏదైంది? టంగ్. అంటే టంగ్ స్లిప్ అవ్వకంటారు కదా అప్పుడప్పుడు. టంగ్ ఏమవద్దు? స్లిప్ అవ్వద్దు అంటారు. నేను గతంలో కూడా చెప్పాను, నోటిలోని మాటకు మనం రాజులమాట, నోరు దాటేసిన మాటకు మనం అందరం బానిసలమాట. నిజమా కాదా? అల్టిమేట్ ట్రూత్ అది. నోటిలోని మాటకు మనం రాజులు, ఇంకా బయటికి రాలేదు అది. సో నేను పరిపాలిస్తున్నాను దాన్ని. అది బయటకు వచ్చేసిందంటే అది నన్ను ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. సో అందుకే నోటిలోని మాటకు రాజులం మనం, నోరు దాటేసిన మాటకు బానిసలం మనం. అలాంటిది ఈ మాటలలోనే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి శాపాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. ఇక్కడ మీరు అడగొచ్చు, ఒక మనిషి యొక్క శాపం మనకు తగులుతుందా? ఒక మనిషి యొక్క దీవెన మనకు వర్తిస్తుందా? మీరు అడగొచ్చు. వాళ్ళు ఏమైనా దేవుళ్ళ? మనుషులు ఏమైనా దేవుళ్ళ? వాళ్ళ శాపాలు మనకు తగలడానికి. మనుషులు ఏమైనా దేవుళ్ళ? వాళ్ళ దీవెనలు మనకు వర్తించడానికి. కాబట్టి మనుషుల దీవెనలు, మనుషుల శాపాలతో మనకు పని లేదు అని అనుకుంటే అదొక రకంగా పొరపాటే. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల్లో రెండు రకాలు ఉన్నారు. ఒకటి ఉత్తములు, రెండోది అధములు, నీచులు. అధముల యొక్క, నీచుల యొక్క మాటకు శక్తి ఉండకపోవచ్చు, కానీ ఉత్తముల మాటకి ఎప్పుడూ శక్తి ఉంటుంది. ఉత్తముని నోటి వెంట జాలువారుతున్న మాట అది శక్తివంతంగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. అది దీవెనైనా శాపమైనా ఆ ఉత్తముని నోటి వెంట బయలుదేరిన మాటకి పవర్ ఉంటుంది. అధముని నోటి వెంట బయలుదేరిన మాటకి ఎలాంటి పవరు ఉండదు. ఎందుకంటే అతడి హృదయం అధోగతి స్థితిలో ఉంది, అధోస్థితిలో ఉంది, ఉచ్చ స్థితిలో లేదు. ఉచ్చ స్థితి, అధోస్థితి, రెండు స్థితులు ఉంటాయి. ఈ అధోస్థితిలో ఉన్నటువంటి వాని హృదయంలో ఆ పవర్ జనరేట్ అవ్వదు. కానీ ఉత్తమ స్థితిలోనికి ఏ హృదయం అయితే వెళ్ళిందో ఆ ఉత్తముని యొక్క హృదయంలో నుండి బయలుదేరే ప్రతి మాట పవర్ఫుల్, ప్రతి మాట పవర్ఫుల్, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఎనీ ఎవిడెన్స్, ఎనీ బేస్ ఇన్ ద బైబిల్ అని మీరు అడగగలిగితే నంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. బోలెడంత లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది బైబిల్లో దానికి సంబంధించి.
పూర్వీకులందరూ కూడా దీవెన మరియు శాపానికి భయపడ్డట్టుగా లోబడ్డట్టుగా కూడా మనకి బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఈవెన్ నూతన నిబంధనలో కూడా వాటికి సంబంధించి కొన్ని విషయాలు మనకి ప్రభు తెలియజేశారు. మనం ఎలా ఉండాలి, మనలో ఏం జనరేట్ అవ్వాలి, ఒక ఉత్తమమైన స్థితికి నీ హృదయం ఎదిగినప్పుడు ఆ హృదయం యొక్క ఫలింపు ఎంత శక్తివంతంగా ఉంటుంది, వారి నోటికి ఎంత శక్తి ఉంటుంది, వారి మాటకి ఎంత శక్తి ఉంటుంది అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దాన్ని మనం మర్చిపోకూడదు. కొన్ని విషయాలు మనం దైవ గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం. రెక్కలు కొట్టుకొనుచు వానకో వెలియు సమానము. నెక్స్ట్, హేతువు లేని శాపము తగలదు అన్నాడు. హేతువు లేని శాపం ఏమవుదట? తగలకపోవును. అంటే కారణం లేకుండా ఎవరైనా ఒకవేళ మనల్ని శపిస్తే ఆ శాపాలు మనకు అంటవు. ఎందుకంటే కారణం లేకుండా శపించేవారు అధములు, ఉత్తములు కాదు వాళ్ళు. అసలు ఉత్తముడు బలమైన కారణం ఉంటే తప్ప అతని హృదయంలో నుండి శాపవచనం బయలుదేరదు. బలహీనమైన కారణాలకు, వ్యర్థమైన కారణాలకు, పనికిమాలిన కారణాలకు, తనకు నష్టం చేకూర్చిన విషయాలకు, చిన్న చిన్న నష్టాలకు ఒక ఉత్తముడు ఎప్పుడూ శాపవచనాన్ని పలకడు. ఒక అధముడు నిత్యం శాపవచనాలు పలుకుతూనే ఉంటాడు, నిత్యం శాపవచనాలు వల్లిస్తూనే ఉంటాడు. అలా నిత్యం శాపవచనాలు వల్లించినప్పటికీ హేతువు లేని ఏ శాపం కూడా మనకి తగలదు. ఇది క్లియర్. ఒకవేళ ఆ శాపానికి హేతు ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ శాపానికి సరైన హేతు ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా అది నీకు తగిలి తీరుతుంది, అది నీకు వర్తిస్తుంది. దానికి కూడా బైబిల్ ఎవిడెన్సెస్ ఇచ్చింది. ముందుగా నేను మీకు చెప్పినట్టు హేతువు లేని శాపం తగలదు. అంటే అధముని యొక్క శాపం తగలదు. ఒక అధముడు, ఉదాహరణకి మీ ఇల్లు కబ్జా చేద్దాం అనుకుంటాడు. ఎవడో కబ్జా చేద్దాం అనుకుంటే మీరు కుదరనివ్వలేదు, అదే వాడికి దక్కనివ్వలేదు. మీరు లీగల్గా పోరాడి మీ ఇంటిని మీరు సొంతం చేసుకున్నారు. వాడు మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. వాడు అంటున్నాడు మీ గుమ్మ ముందు నిలబడి కాసింత మట్టి తీసి మీ మీద చల్లుతూ దుమ్మెత్తి పోస్తూ వాడు అంటాడు మీరు నాశనం అయిపోతారా అంటాడు. అది మనకు వర్తిస్తుందా? ఎందుకు వర్తించదు? వాడు అధముడు, నీచ జాతికి చెందినవాడు, నీచమైన హృదయం కలిగినవాడు. వాడు మన ఆస్తిని కబ్జా చేయాలని ట్రై చేసి, మన భూమిని కబ్జా చేయాలి, మన ఇంటిని కబ్జా చేయాలని ట్రై చేసి, అది దొరకని పక్షంలో మన మీదే శాపవచనాలు ఎత్తుతున్నాడు. సో అవి ఎంత మాత్రం తగలవు. దావీదు గారు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. బాధలో ఉన్నాడు ఆయన, దుఃఖంలో ఉన్నాడు దావీదు. ఎందుకంటే కొడుకే వెన్నుపోటు పొడిచాడు. కొడుకు వెన్నుపోటు పొడిచిన తరుణంలో పాపం ఒంటరిగా నడుచుకుంటూ బాధలో ఉంటాడు కదా. సొంత కొడుకే వెన్నుపోటు పొడిస్తే ఎవరికైనా బాధ ఉంటుందిగా. ఆ బాధ జీర్ణించుకోలేక ఆ ఆవేదనతో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన వెంట ఆయన అనునాంగులు ఎవరైతే ఉన్నారో, ఆయనను ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన వెంట నడుస్తూ వెళుతూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో షిమీ అనేవాడు కూడా వచ్చాడు. వాడు వచ్చి చాలా నీచంగా, దుమ్మెత్తి పోస్తూ, చాలా హీనంగా, చాలా పాశవికంగా, పైశాచికత్వపు ధోరణిలో రాజును శపిస్తున్నాడు. అనగా దావీదు మీద శాపవచనాలు పలుకుతున్నాడు. దావీదును అవమానకరంగా మాట్లాడుతున్నాడు. దావీదును గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. చాలా 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 అనరాని మాటలన్నీ అనేసాడు దావీదుని. కానీ ఒక్క మాట కూడా దావీదు చెంతకి చేరలేదు. ఒక్క మాట కూడా. ఎందుకు ఒక్క మాట కూడా దావీదుకి తగలలేదు అని అంటే, అతడు పలికిన ప్రతి శాపవచనం ఉత్తమమైన హృదయ స్థితిలో నుండి వచ్చినది కాదు. నీ హృదయ స్థితి ఉత్తమమైనదైనప్పుడు నీ మాట శాసనమై తీరుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. నీ హృదయ స్థితిలో నుండి దీవెన వచ్చినా అది నిజంగా దీవించబడతారు. నీ హృదయ స్థితిలో నుంచి ఆశీర్వాదం వచ్చినా ఆశీర్వదించబడతారు. అర్థమవుతుందా? ఆ దీవెనకు కానీ, ఆ ఆశీర్వాదానికి కానీ, లేకపోతే ఆ శాపానికి కానీ హేతువు లేనప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో మన వెంట్రుకను కూడా టచ్ చేయలేదు. దానికి అసలు భయపడాల్సిన అవసరత కూడా లేదు. దాన్ని అసలు పట్టించుకోకర్లా, దానివల్ల ఏం కాదు అసలు. కానీ ఉత్తమమైన హృదయం పలికే మాటకు శక్తి ఉంటుంది సుమా, మర్చిపోకండి. అది దైవికమైనది, దైవంతో అనుసంధానమైనది, దైవ లక్షణాలతో నిండుకొనినది. దానికి ఎప్పుడు శక్తి ఉంటుంది.
నేను ఇందాక చెప్పినట్టుగా మంచి చెట్టు, చెడ్డ చెట్టు. సారము కలిగిన ఉప్పు, సారము లేని ఉప్పు. అర్థమవుతుందా? రీఛార్జ్డ్ బ్యాటరీ, లో బ్యాటరీ, డౌన్ అయిపోయిన బ్యాటరీ, ఛార్జింగ్ డౌన్ అయిపోయినటువంటి బ్యాటరీ. రెండు బ్యాటరీలే. ఏదైతే మనం చూస్తున్నామో రెండు కూడా ఏంటి? బ్యాటరీస్. బట్ ఒక బ్యాటరీలో ఏముంది? పవర్ ఉంది. బట్ ఈ బ్యాటరీలో ఏం లేదు, నో పవర్. సో పవర్ లేని బ్యాటరీ నుంచి వచ్చే ఏది మనల్ని ఎందుకు పనిచేది, కదపలేదు మనల్ని. కానీ పవర్ ఉన్న బ్యాటరీల నుంచి మాత్రం ఖచ్చితంగా శక్తి విడుదలవుతుంది. దాన్ని మనం నమ్మి దాని మీద మనం వెళుతున్నాం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కరిస్తుంటే వాళ్ళు దీవెనలు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ ఆశీర్వచనాలు మాకు కావాలి, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతుంటారు. ఉత్తముల దగ్గరికి వెళ్ళి ఉత్తముల ఆశీర్వాదాలు కోరుతూ ఉంటారు. ఉత్తముల నుంచి మంచి మాట, మా కోసం ఒక మంచి మాట పలకండి, మా కుటుంబం బాగుండాలని పలకండి, మా జీవితం బాగుండాలని మీ నోటి వెంట ఒక మాట పలకండి. అది నోటి దగ్గర నుంచి వచ్చేది కాకుండా ఎక్కడి నుంచి వచ్చేదై ఉండాలి? లోపల నుంచి వచ్చేదై ఉండాలి, హృదయాంతరంగాలలో నుండి వచ్చేదై ఉండాలి. అది నిజంగా దీవెన. అదే హృదయాంతరంగాలలో నుండి శాపం వచ్చిందనుకోండి, అది నిజంగా శాపమే, అది ప్రమాదకరమైందే. దాని గురించి ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ప్రారంభ కాలంలో ఇద్దరు అన్నదమ్ములు, హేబేలు, కయీను. దేవుడు ఇరువురికి అన్ని సమానంగానే ఇచ్చాడు. ఆయన పక్షపాతం లేనివాడు కనుక అన్నీ అందరికీ సమానంగా ఇచ్చాడు. కయీను సేతిపరుచుకుంటున్నాడు భూమిని, అతని జీవితం హ్యాపీగానే ఉంది. హేబేలు గొర్రెల కాపరి, అతని జీవితం కూడా హ్యాపీగానే ఉంది. పోల్చుకోవద్దు. కయీను ఏం చేశాడంటే నిత్యం హేబేలుతో పోల్చుకుంటూ ఉండేవాడు. హేబేలుకేంటి ఇంత ఘనత, నాకెందుకు లేదు? హేబేలుకేంటి ఇంత గౌరవం, నాకెందుకు లేదు? హేబేలుకేంటి ఇంత గొప్పతనం, నాకెందుకు లేదు? ఈ ఏడుపు ఎప్పుడు కూడా తగ్గిస్తూ ఉంటే తప్ప హెచ్చించదు మనిషిని. అర్థమవుతుందా? ఆ బాధలో ఏం చేశాడంటే కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టడం, కయీను అర్పణ లక్ష్య పెట్టకపోవటం, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టడం కయీనికి నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఒకనొక దినాన ప్లాన్ చేసి మర్డర్ చేశాడు. ఆ మర్డర్ దేవునికి నచ్చలేదు. రక్తం ఒలికొద్దిగా మర్డర్ చేసినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ కింద పడిపోతుంది. ఇక్కడ దేవుడు ఒక పదప్రయోగం చేశారు. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా, అతడు నేను ఎరుగును, నా తమ్మునికి నేనేమైనా కావాలి వాడనా అన్నాడట. ఈ హృదయం ఎక్కడ చూసినా కానీ దూరంగా ఉండండి. ఇలాంటి హృదయాలు ఎక్కడ కనబడినా దూరంగా ఉండండి. మంచి హృదయం కాదు అది. అర్థమైందా? తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా తిరుగుబాటు స్వభావంతో మాట్లాడుతుంటారు కొంతమంది. దూరంగా ఉండాలి. అవి మంచి లక్షణాలు కలిగినటువంటి హృదయం కాదు. ఎండమావి దగ్గర కూర్చొని ఎంత వెతికినా నీళ్లు దొరుకుతాయా? దొరకవుగా. సో అప్పుడు ఆ ఎండమావుకు దూరంగా ఉండడం మంచి తప్ప దాని దగ్గర కూడా వెళ్ళకూడదు. రైట్. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతోంది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? నేలలో నుండి నాకు మొరపెడుతుంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఆ రక్తం యొక్క మొర్ర ఇతని మీదకి ఏం తీసుకొచ్చిందట? శాపాన్ని తీసుకొచ్చిందట. కాబట్టి ఇది చాలా ప్రభావవంతమైనది సుమా. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకేం చేస్తుంది? మొర్ర పెడుతుంది గనుక నీకు ఆ శాపం తగులుతుంది అన్నాడు. నువ్వు శపింపబడిన వాడు, నీకు ఆ శాపం నిత్యం ఉంటుంది. పోతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు, నాశనమే నీ అంతం. నువ్వు చేసిన పనికి దిగులు పడుచు, దేశ దిమ్మరివై దిగులు పడుచు తిరుగుతూ ఉంటావు. అలాంటి బాధాకరమైన స్థితిలోనికి, భయంకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. అది శాపం. మరొక సందర్భం మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. ఒక సామాన్య కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం. తన భార్య బిడ్డలతో ఆనందంగా బ్రతుకుతున్నాడు ఒక వ్యక్తి. అతని పేరు నాబోతు. అతనికి పితరులు ఇచ్చినటువంటి ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది. చిన్నది, చాలా చిన్నది. ఆ చిన్న ద్రాక్ష తోటను సేద్యపరుచుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన పిల్లల్ని పోషించుకుంటూ ఆనందంగా బ్రతుకుతున్నాడు ఒక ఆయన. అది అతని తోట, వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి తోట, ఇంకెవరిది కాదు, అతనిదే. దాన్ని అనుభవించే హక్కు అతను పుట్టిన పిల్లలకు ఉంటుంది, అతను కట్టుకున్న భార్యకు ఉంటుంది. వాళ్ళకి ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఆనందంగా బతకడానికే భూమి మీదకి వచ్చారు. వాళ్ళకి లివింగ్ రైట్ ఉంది ఇక్కడ, లివింగ్ రైట్, బ్రతికే హక్కు. ఆ రైట్ వాళ్ళకు కూడా ఉంది, ఆ కుటుంబానికి కూడా ఉంది. ఎన్నో ఆశలతో నాబోతుని వివాహం చేసుకుని ఉంటుంది అతని భార్య. నా భర్తతో నేను సంతోషంగా గడపాలి, ఆనందంగా గడపాలి, మా కుటుంబాన్ని నడుపుకోవాలని. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా మా నాన్నతో అటాచ్మెంట్ ఉంటుంది, నాన్నతో ఒక ఎఫెక్షన్ ఉంటుంది. సాయంత్రం నాన్న ఇంటికి వస్తారు, నన్ను గుండెలకు హత్తుకుంటారు, మేమంతా కలిసి భోంచేస్తాం, ఆనందంగా పడుకుంటాం. మా నాన్న
అని ఒక ఎఫెక్షన్ ఉంటుంది ఆ పిల్లలకి. నా భర్త ఇంటికి వస్తాడు, నేను వంట సిద్ధం చేసుకుని పెట్టుకునే ఉంటుంది. నా భర్త వస్తాడు ఇంటికి, అతనికి చక్కగా భోజనం పెట్టి మేమిద్దరం ఒకరినొకరు హత్తుకొని నిద్రపోతాం, నా భర్త అనే ఒక ఫీలింగ్ ఆమెకు ఉంటుంది భార్యగా. ఇలా ఒక చక్కటి కుటుంబం నడుస్తున్నటువంటి వేళ, ఒక ఆనందంతో సంతోషంతో కుటుంబం నడుస్తున్నటువంటి వేళ, ఎన్నో భూములు కలిగినటువంటి రాజుకి ఆశ చావక, స్వార్థం చావక, స్వార్థపూరిత కోరికలతో ఇంకా కావాలి అనే దురాశ, ఆ దురాశలో నుండి వచ్చిందే దురాక్రమణ. దురాశలో నుండి పుట్టిందే దురాక్రమణ. ఆ దురాక్రమణ కోసం ఆ నాబోతు ద్రాక్ష తోటను తన సొంతం చేసుకోవాలని ఆశించి, అది ఇవ్వని పక్షంలో దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఒకే ఒక దురుద్దేశంతో అతని హత్యకు పథకం వేశారు. అతని మీద లేనిపోని అభాండాలన్నిటినీ వేసేసి, చేయని తప్పుకి అతన్ని ఇరికించేసి, అన్యాయంగా అతని మీద శిక్ష మోపి, నేరం మోపి, రాళ్లతో క్రూరంగా కొట్టి చంపేశారు. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తప్పు చేసిన వాడికి శిక్ష విధించినప్పుడు ఆ రక్తం యొక్క మొర్ర ఎవరి మీదకి రాదు. ఎందుకంటే అతని హృదయంలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆమె సిన్నర్, నాకు ఎలాంటి రైట్ లేదు వాళ్ళని అనడానికి, బికాజ్ ఆమె సిన్నర్. కానీ ఇక్కడ నాబోతు హృదయం ఎలా ఉంటుంది మీరు చెప్పండి? నేనే పాపము ఎరుగని వాడను, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేనే తప్పు చేయలా. ఆత్మగౌరవంతో ఉంటాడు, ఆత్మాభిమానంతో ఉంటాడు. అలాంటి వ్యక్తి మీద ఒక రాయి పడుతుంటే, ఆ రాతి దెబ్బలు ఒక అమాయకుడు తింటుంటే, ఒక అమాయకుడిని అన్యాయంగా కొడుతుంటే, నేల కారుతున్న ప్రతి రక్తపు బొట్టు ఒక నిప్పు కణికలా మారుతుంది. మర్చిపోతూ, నేల కారుతున్న ప్రతి రక్తపు బొట్టు ఒక నిప్పు కణిక. ఏ తప్పు చెయ్యని ఒక నీతిమంతుని రక్తం నేల మీద ఒలికిపోతోంది. కొడుతున్నారు, రాళ్ళు తీసి గట్టి కొడుతున్నారు, తగులుతున్న ప్రతి రాయి సాక్ష్యమిస్తోంది, ఇతడు నీతిమంతుడు. కారుతున్న ప్రతి రక్తపు బొట్టును తాగుతున్న నేల సాక్ష్యమిస్తోంది, నా మీద నడయాడుతున్న ఇతడు నీతిమంతుడు, ఇతనిలో ఏ పాపం లేదు. నేరం మోపేశారు అన్యాయంగా, విచక్షణారహితంగా కొడుతున్నారు. వీళ్ళందరూ చేసేది పాపం తప్ప అతడు పాపాత్ముడు కాడు. ఎప్పుడైతే ఇలా అన్యాయపు శిక్ష భరిస్తూ ఆ దెబ్బలు తింటున్నాడో, ఇప్పుడు ఆ రక్తం యొక్క మొర్ర ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. అరే, మంచోడిని కొడతారా మీరు? ఒక నీతిమంతుడిని అలా కుట్టి చంపేస్తారా మీరు? తుచ్చమైన ద్రాక్ష తోట కోసం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆహాబు గారి ద్రాక్ష తోటలు ఇంకా అనుభవిస్తున్నారా? ఇప్పుడు ఆ ద్రాక్ష తోటల్ని రాహాబ్ అనే రాజుగారు ఇంకా నేటికి అనుభవిస్తున్నారా? నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటికీ ఆ ద్రాక్ష తోటలు ఆహాబు గారి పేరు మీదే ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ అన్ని. అసలు ఆ ఆహాబ్ ఎవడో కూడా అక్కడ ఎవరికి ఇప్పుడు తెలీదు. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు అతని చేతుల్లో ఏమీ లేదు. తరాల వెంబడి తరాలు గతించిపోయాయి. చేసిన క్రియల తాలూకు గుర్తులు, జ్ఞాపకాలు మిగిలిపోయాయి. ఐ రైట్? ఎస్. మన వెంబడి మన తరం కూడా ఇలాగే గడిచిపోతుంది. కానీ మన తాలూకా జ్ఞాపకాలు, మన క్రియల చిహ్నాలు, మనం విడిచి వెళ్ళిన గుర్తులు మన బ్రతుకు మీద అలాగే ఉండిపోతాయి. కొన్ని మచ్చలుగా ఉండిపోతే, కొన్ని మచ్చు తునకలుగా మిగిలిపోతాయి. మచ్చు తునకలుగా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మచ్చలుగా మిగిలిపోతేనే ప్రాబ్లం. ఇప్పుడు తన జీవితంలో, ఈ ఆహాబ్ అనే వ్యక్తి జీవితంలో మచ్చలు మిగిలిపోయాయి, రక్తపు మరకలు మిగిలిపోయాయి, శాపాలు మిగిలిపోయాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు భార్య ఏడుస్తూ ఏమనంటది? మొగుడు లేని స్త్రీగా మారిపోయిందిగా నాబోతు భార్య. శవాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేస్తారుగా. నుజ్జు అయిపోయిన దేహం ఉంటుంది కళ్ళ ముందు. వాళ్ళ ఆయన ముక్కు చితికిపోయింది, వాళ్ళ ఆయన కళ్ళు పగిలిపోయాయి, వాళ్ళ ఆయన నోరు పగిలిపోయింది, వాళ్ళ ఆయన తల చితికిపోయింది. ఇప్పుడు ఒక మాంసపు ముద్దను మూటగట్టి తెచ్చి ఆ నాబోతు భార్య ముందు పరిచేశారు. అదే మాంసపు ముద్ద మీద పడి పిల్లలు ఏడుస్తుంటారు, నానా 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 అని ఏడుస్తుంటారు వాళ్ళు. నా భర్త, అయ్యో నా భర్త అని కన్నీరు విడుస్తూ ఆయన శవం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ కన్నీరు ఎక్కడికి వెళ్తుంది? ఆ కన్నీటిలో నుండి వచ్చే శాపవచనాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయి. ఆయన భార్య ఆమె కళ్ళలో నుండి జాలివారే ప్రతి కన్నీటి పొట్టు ఒక నిప్పు కనికలా మారదా? ఆ శాపవచనాలు ఎంత ఘోరంగా ఉంటాయి. పిల్లలు తండ్రి శవం మీద పడి ఏడుస్తూ నానా 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 అని ఏడుస్తూ ఉంటే ఆ శాపవచనాలు ఇంకెంత ప్రమాదకరంగా ఉంటాయి, అవెంత భయంకరంగా ఉంటాయి. అది శాపానికి ఉన్న పవర్. చాలా ప్రమాదం. హేతువు లేకుండా శాపిస్తే అది మనకి తగలదు, కానీ ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటే మాత్రం ఆ శాపం చాలా ప్రమాదకరమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. అందుకే అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, రాజుల మొదటి గ్రంథం ఇప్పుడు చదువుతున్నటువంటి సందర్భమే, 21వ అధ్యాయం 17వ వచనం.
అప్పుడు యెహోవాకు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొన్నట్టుగా బయలుదేరు. వాడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో తిరుగుతున్నాడు. వాడు అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయాడు. వెళ్ళిపో, డైరెక్ట్ తోటలోకి వెళ్ళిపో. అదే తోటలో నిలబడి చెప్పు. ఎవరికి? ఆహబ్ అనే వర్స్ట్ కింగ్ అడు. ఆ కింగ్ ముందుకు వెళ్ళి చెప్పు, నువ్వు ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలమందే దీన్ని స్వాధీనపరుచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. శాపం, ఒక ప్రమాదకరమైన శాపం నీ మీద, నీ కుటుంబం మీద ఉండబోతోంది. నువ్వు చేసిన ఆ పాపిష్టి పనికి ఏడుస్తూ రక్తమోడుతూ పలికినటువంటి నాబోతు శాపవచనాలు. అతని శవం ముందు ఒకవేళ తల్లుండుంటే ఆమె ఎంత ఏడ్చుంటుందో, నా బిడ్డ, నా కడుపు కోత, నీకంటే ముందుగా నేను పోయినా బాగుండేది కదరా నా బిడ్డ అని ఆ తల్లి ఎంత కన్నీరు మున్నీరై ఉంటుందో. ఒక కుటుంబం మొత్తం జీవితకాలం అంతా కన్నీటి కూడు తినే పరిస్థితి కల్పించావు. ముద్ద చుట్టి నోట్లో పెట్టినప్పుడు భర్త గుర్తొచ్చినా, కొడుకు గుర్తొచ్చినా, తండ్రి గుర్తొచ్చినా ఆ కుటుంబం వెలవెల్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది కదా. ఆ ముద్ద వాళ్ళ నోట్లోకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ హృదయాంతరాల నుండి శాపం అనే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. శాప వచనాలు బయలుదేరుతూ ఉంటాయి. అవి నిన్ను చుట్టుముడుతూనే ఉంటాయి, నీకు తెలియకుండా అవి నీకు తగులుతూనే ఉంటాయి. నీ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, ఎన్నో గుంటలలో నుండి నువ్వు వెళుతూనే ఉంటావు. నీ చుట్టూ ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు అలుముకుంటూనే ఉంటాయి. చివరికి అవి నీ మరణాన్ని చూసేంత వరకు నిద్రపోవు. సుమా, గుర్తుపెట్టుకో, కర్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ విత్ వ్యాలిడ్ రీజన్. చాలా పవర్ఫుల్ అది, చాలా 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 పవర్ఫుల్. దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. ఆ రీజన్ వల్ల నీ చుట్టూ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎలుముకుంటూ ఉంటాయి. సో అందుకే మనకు మచ్చలు మిగిలిపోతే ఆ మచ్చలు చాలా ప్రమాదం. మైండ్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ఆ శాపాలు చాలా ప్రమాదం అవి. అందుకే ఇప్పుడు కూడా ఎదుటివారు మనల్ని ఏం చేయాలి? దీవించాలి. అలా దీవించే విధంగా మన క్రియలు ఉండాలి తప్ప ఎదుటివాడు శపించే విధంగా మన క్రియలు ఉండకూడదు. అంటే హేతువు లేకుండా శపించే అధముడి యొక్క శాపాల గురించి నేను మాట్లాడలేదు సుమా. అధముడి శాపాలు కాదు, ఉత్తముడు ఎప్పుడు మనల్ని శపించకూడదు. ఒక ఉత్తముడి శాపం మనకి ఎప్పుడు తగలకూడదు. ఒక ఉత్తముడి కన్నీరు ఎప్పుడు మనకి తగలకూడదు. అది కానీ తగిలిందా నీ కుటుంబ పునాదులే కదిలిపోతాయి. మైండ్ ఇట్. బైబిల్లో అలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. సో మనం క్రియలు విత్తుకుంటూ పోతున్న మన క్రియలు అవి మనకి జ్ఞాపకాలు మిగిల్చాలి. అవి మచ్చుతునకలుగా మారాలి. అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి, అనేక మందికి విలువగా ఉండాలి. అంతే తప్ప అవి మన జీవితంలో ఒక బాధను, ఒక ఆవేదనను మిగిల్చే ఉండకూడదు. షిమి తన ప్రాణానికి తానే ఉత్తరవాది సొలొమోను చేతిలో హతమైపోయాడు. సొలొమోను ఆజ్ఞాపిస్తాడు, కట్కిం అంటాడు. అంతే, తీసేయండి అతని తల. కట్ చేసేసారు. అతని జీవితం అయిపోయింది, చంపబడ్డాడు. ఎందుకు షిమి చంపబడ్డాడంటే దావీద్ అనే ఉత్తముని హృదయంలో నుండి వస్తున్నటువంటి శాపం, దావీద్ అనే ఉత్తముడి హృదయంలో నుండి కలుగుతున్నటువంటి బాధ. నువ్వు చేసిన కీడది, నువ్వు చేసిన అన్యాయం అది. ఒక ఉత్తముడిని బాధ పెడుతున్నావు, ఒక ఉత్తముడి శాపానికి గురవుతున్నావు, ఒక ఉత్తముడు నిన్ను శపిస్తున్నాడు. అతని హృదయంలో నుండి వస్తున్న శాపం అది. ఖచ్చితంగా నీకు తగిలి తీరుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకో. మనం అనుకుంటాం వాళ్ళకి అన్యాయం చేసి మనం సుఖంగా ఉన్నాం కదా అనుకుంటాం. నో 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 నో. నువ్వు ఒక విత్తనాన్ని విత్తావు, ఎదగబోతోంది చెట్టుగా, అది ఫలించబోతోంది, మారబోతోంది, భయంకరమైన శాపంగా మారబోతోంది. వెయిట్ అండ్ సీ, యు విల్ సీ ద ఎండ్. ఆ ఎండ్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా డేంజరస్. అదే వాళ్ళ జీవితాల్లో ఒక ఆహాబును చూసాం, ఒక కయీనును చూసాం, ఒక షిమీని చూసాం. వీళ్ళందరూ శాపాలకు గురైనటువంటి వ్యక్తులు. శాప వచనాలు వాళ్ళ మీద పడ్డాయి.